నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ పాలకృష్ణ ఇంటితో పాటు కార్యాలయం, సహచరుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ ఇన్ఛార్జి డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. పాలకృష్ణ అని నా నేటివ్ వచ్చేసి బుచ్చిరెడ్డిపాలెము. 2017 సంవత్సరంలో డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్లో జాయిన్ అయినాడు. సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత సైదాపురం, రాపూరు, చేజర్లలో డీటీగా మరియు తహసీల్దార్గా పనిచేసినాడు. ప్రస్తుతము నెల్లూరు జిల్లా దగదర్తి మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. సర్వీస్లో ఉండగా ఈయన అక్రమంగా అవినీతికి పాల్పడి అక్రమంగా ఆస్తులు ఆర్జించారనే అవినీతి ఆరోపణలు రావడంతో రాబడిన సమాచారం పైన ఈరోజు ఉదయం నుండి కూడా ఆయన నివాస గృహం పైన, తర్వాత ఆఫీసులో, అతనికి బంధువులు సంబంధించిన మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించినాము. ఈ సోదాలలో కొన్ని అక్రమంగా సంపాదించినట్లుగా గుర్తించినాము. బుచ్చిరెడ్డిపాలెము, తర్వాత నెల్లూరు టౌన్లో G+3 స్కూల్ బిల్డింగు, ఇంకా కొంత వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు అక్రమంగా ఉన్నట్టుగా గుర్తించినాము. ఇంకా సోదాలు నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత విషయాలు తెలియజేస్తాం. ఇంకా చేస్తూ ఉన్నాం. సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 398 గ్రామ్స్ గోల్డ్ గుర్తించినాము. తర్వాత 1 lakh క్యాష్ వాళ్ళ పొజిషన్లో ఉండింది. డాక్యుమెంట్స్ కొన్ని సీజ్ చేశాం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నందువల్లనే కేసు నమోదు చేసి సోదాలు చేస్తున్నాం. అది కూడా వెరిఫై చేస్తున్నట్టు ఏదైనా ఉంటే. ఎస్, ఆదాయానికి మించి అక్రమంగా సంపాదించని ఆరోపణలు రావడంతో ఆ యాంగిల్లో చేస్తూ ఉన్నాము. బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, తర్వాత ఆయన ఆఫీసులో ఈరోజు సోదాలు నిర్వహించినాము. రామకృష్ణుడు. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు, గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.